న్యాయవాదుల పట్ల ఒక ఎస్ఐ దురుసుగా ప్రవర్తించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. మీరేమన్నా గొప్పవాళ్ళ అంటూ న్యాయవాదులపైనే ఎస్ఐ అగౌరవంగా మాట్లాడారు అంటూ అడ్వకేట్ స్నేహ ఆరోపిస్తున్నారు. తనతో పాటుగా ఉన్న పురుష న్యాయవాదులను కూడా స్టేషన్ బయటకు తోసివేస్తూ పోలీసు సిబ్బంది అవమానపరిచారన్నారు. నేనేంటో మీకు చూపిస్తా అంటూ ఎస్ఐ బెదిరింపులకు పాల్పడినట్లుగా తెలిపారు. లాయర్లకే ఈ పరిస్థితి ఎదురైందంటే సామాన్యుల గతేంటంటూ ఆమె ప్రశ్నించారు. అధికారులు వెంటనే స్పందించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. మా టీంలో ఎవరైతే యాటిట్యూడ్ ఓవర్ యాక్షన్ నువ్వెవరివి నీ అంతు చూస్తా నేనేంటో మీ అందరికి చూపిస్తా ఇట్లా మాట్లాడుతున్నారు. మేడిపల్లి ఎస్ఐ తిరుపతి. సో ఫ్రెండ్ మీద అటాక్ జరిగితే ఆమె వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆమెని 2 days నుంచి తిప్పుతున్నారు. సో మేమందరం పోయి ఆమె అడ్వకేట్ కాబట్టి ఆమె సపోర్ట్ లో మాట్లాడుతుంటే ఎస్ఐ ఏమన్నా కాంప్రమైజ్ చేసుకోండి, మాట్లాడుకోండి, బయట సెటిల్ చేసుకోండి అని అన్నాడు. సో మేమేమన్నామంటే మేము సెటిల్ చేసుకోము, మీరు కేసు కట్టండి అని చెప్పేసి అన్నాము. ఆయన ఏమన్నారు, రేపు పొద్దున వచ్చేసి ఎఫ్ఐఆర్ తీసుకోండి అన్నారు. మళ్ళీ మేము పొద్దున వెళ్ళి ఎఫ్ఐఆర్ అడిగితే ఇంకా ఆయన ఎఫ్ఐఆర్ అయితే చేయలేదు. ఓకే డన్ అని చెప్పేసి మేము అక్కడ నుంచుంటే అక్కడ ఎవరైతే కానిస్టేబుల్స్ ఉంటారో వాళ్ళని పిలిపించి మా టీంలో ఎవరైతే అడ్వకేట్స్ ఉంటారో మేల్ అడ్వకేట్స్ వాళ్ళని ఇట్లా తోసేస్తున్నారు, దొబ్బేస్తున్నారు బయట. సో నేనన్నా ఎందుకు దొబ్బేస్తున్నారు సార్ అంటే, నువ్వెవ్వరు, నీకెందుకు, నువ్వెందుకు వస్తున్నావు మాట్లాడడానికి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, పొగరు చూపిస్తున్నారా, మీరు ఎవరు అసలు, ఇట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. మర్యాద లేకుండా అడ్వకేట్స్ తో మాట్లాడుతున్నారు. మేము అడ్వకేట్స్ అంటే మీరు అడ్వకేట్స్ అయితే ఏంటి గొప్పనా, మేము యూనిఫామ్ లో ఉన్నాం కదా అంటే, అయితే మేము కూడా పోలీసు వాళ్ళము, మీతో మేము భయపడాలా ఇప్పుడు అనేసి ఇట్లా మాట్లాడుతున్నారు ఎస్ఐ. సో మేము అన్నాం, సరే మేము గొడవ పడడానికి రాలేదు, మీరు చెయ్యండి అంటే చాలా రూడ్ గా మాట్లాడేసరికి నేను ఫోన్ ఓపెన్ చేసి వీడియో రికార్డింగ్ చేస్తుంటే, నువ్వు వీడియో రికార్డింగ్ ఎట్లా చేస్తావు, యూనిఫామ్ లేకుండా ఒక లేడీ నుంచి ఉందో గాడ ఆమెను పంపించి నా ఫోన్ లాగిర్రు, నేను ఫోన్ తీసేసుకున్నా రిటర్న్. సో వీడియో డిలీట్ చేయని చెప్పేసి ఆమె నన్ను బెదిరిస్తుంది. దాని తర్వాత ఈయన ఏం చేశాడంటే సిఐ దగ్గరికి వెళ్తే సిఐతో నార్మల్ గానే మాట్లాడారు. ఎస్ఐ దగ్గర వెళ్ళి అడిగితే ఆయన 14 days పడొచ్చు, 15 days పడొచ్చు, 1 month పడొచ్చు, 1 year కూడా పడొచ్చు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడానికి అని చెప్తున్నారు. ఆయన ఎస్ఐ పేరు రవి. సో మేము అడిగినాం ఎందుకు సార్ అట్లా ఉంటది కదా, ఏ బుక్ లో ఉంది చూపియండి అంటే ఆయన ఏమంటారు, చాట్ జీపీటీలో చూసుకో అంటే వీళ్ళ నాలెడ్జ్ చాట్ జీపీటీ వరకు అనమాట. వీళ్ళు ఇంత రెస్పాన్సిబుల్ ప్లేస్ లో ఉండి వీళ్ళు ఒక అడ్వకేట్స్ తోనే ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి మాట్లాడే పద్ధతి లేదు. అలాంటప్పుడు వీళ్ళు కామన్ పబ్లిక్ తో ఎట్లుంటున్నారు అనేది నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము వెళ్తే మాకే వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మొత్తం అంతా ఒక 5-6 మంది కానిస్టేబుల్స్ ని గ్యాంగ్ అప్ చేసి గట్టి గట్టిగా అరుస్తున్నారు, అసలు ఇన్సల్టింగ్ మేనర్ లో మాట్లాడుతున్నారు, అసలు మాట్లాడే పద్ధతి. రైట్. ఇక మేడిపల్లి పోలీస్ స్టేషన్లో అడ్వకేట్స్ కు పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. హైదరాబాద్ లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో న్యాయవాదుల పట్ల పోలీసుల ప్రవర్తన ఏదైతే వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ లోని విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్ఐ తమతో దురుసుగా ప్రవర్తించారని అడ్వకేట్ స్నేహ అయితే ఆరోపిస్తారు. ఈ ఘటనకు సంబంధించి ఆమె వివరాలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే అడ్వకేట్ స్నేహ తెలిపిన వివరాల ప్రకారం ఓ కేసు విషయమై పోలీస్ స్టేషన్ వెళ్లిన సమయంలో అక్కడ ఎస్ఐ న్యాయవాదుల పట్ల అవమానకరంగా మాట్లాడినట్లయితే ఆరోపించారు. మీరేమైనా గొప్పవాళ్ళ అంటూ కూడా తక్కువ చేసి మాట్లాడటమే కాకుండా వీడియో చిత్రీకరిస్తుండగా ఫోన్ లాక్కునే యత్నం కూడా చేసినట్లయితే ఆమె అయితే పేర్కొన్నారు. అంతేకాకుండా తనతో పాటు వచ్చిన పురుషులు న్యాయవాదులు కూడా పోలీస్ స్టేషన్ బయటకు తోసివేస్తూ అవమానించారని ఆరోపించారు. అయితే నేనేంటో మీకు చూపిస్తా అంటూ ఎస్ఐ బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు అయితే చెప్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే న్యాయవాదులకే పోలీస్ స్టేషన్ లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇటు న్యాయవాది సంఘాలు అలాగే ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపడతారా లేదా అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఒక కేసు విషయమై ఒక లేడీ న్యాయవాది అటు వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న ఎస్ఐ కూడా దురుసు ప్రవర్తన అయితే బయటపడిందని చెప్పొచ్చు. అయితే ఆ వీడియో తీస్తుండగా కూడా ఫోన్ లాక్కోవడం అలాగే ముఖ్యంగా ఏదైతే వేరే అడ్వకేట్ అక్కడ లోపల ఉన్న సమయంలో వాళ్ళను కూడా బయటకు గెంటేయడం వంటిది కూడా చేశారు. అయితే ఇందులోని ప్రధానంగా కొన్ని అంశాలను కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. మీరేమైనా గొప్ప వాళ్ళు అంటూ కూడా తక్కువ చేసి మాట్లాడడం జరిగినట్లయితే ఆమె అయితే ఆరోపిస్తున్నారు. Right, thanks for the updates, Kumar. ఓన్లీ ఎడ్యుకేట్ మర్యాద బ్లాక్మెయిల్ అన్నట్టు బ్లాక్మెయిల్ కాదు, వీడియో తీసుకోవచ్చు. కొంచెం ఇలా చేయండి సార్, మీరు ఇట్లా చేయకండి, చేయండి సార్. మీరు ఏం కావాలో మాట్లాడే ఏమైతే చెప్పండి, అందరూ ఏదో చేస్తాను.